అమ్మో నా పర్సు నా పర్సు నా పర్సు ఎవరో కొట్టేశారు. అమ్మో నా పర్సు అమ్మో నా పర్సు. ఎరా నా పర్సు కొట్టేసి పారిపోదాం అనుకుంటున్నావా? ఈ పర్సు ఇస్తావా తన్నమాట? ఏం జరిగింది చూడండి సార్. వీడు నా పర్సు కొట్టేస్తుంటే పట్టుకున్నాను. పైగా ఇవ్వనంటున్నాడు. ఈ పర్సు నాది. చూసారా పైగా ఎలా దబాయిస్తున్నాడు? ఎంత మోసం ఎంత మోసం. ఈ మధ్య దొంగ ఆడవాళ్ళు ఎక్కువైపోయారండి. 4 తగిలిస్తే సరే వాడేస్తాడు. కొట్టండి పట్టుకుని. నన్ను కొట్టకండి సార్. ఈ పర్సు నాదే సార్. నేను దొంగని కాదు సార్. నిజంగా ఏ పాపమో తెలియదండి. నిజంగా ఈ పర్సు నాదేనండి. నా మాట నమ్మండి సార్. మీకు దండం పెడతాను నమ్మండి సార్. పర్సు కొట్టేసింది చాలక పైగా బుకాయింపు ఒకట. కూతురు ఉన్న పని చేసి పట్టడం తెలీదు. ముందా పర్సు ఆయనకి ఇస్తావా మరణాలు తగలనివ్వంటారు. ఈ పర్సు నాదే సార్. పర్సు మీరు తీసుకోండి మాస్టారు. డబ్బులు సరిగ్గా ఉన్నాయో చూసుకోండి. గొప్ప టెక్నిక్ బాస్ అనేది. వాడి జేబులో చేయి పెట్టకుండా వాడి పర్సు కొట్టేసేవా? పడాలా బారుకి వెళ్దాం. కుంతలకిడి కుంతలకిడి కొమ్మ నా పంచదార బొమ్మ అరచిమాలకడి చింబ నా ఆపకాయ దబ్బ నా అప్పడాల కర్ర అరే ఆ అరే ఏ అరే అంపనకడ చమ్మ ఆ మై ఐ కోటాన్ మై హోటాన్ అరే మై హోటాన్. కళ్ళు లేని కబోదిని బాబు. అయ్యా ధర్మం చేయండి బాబు. అయ్యా ధర్మం చేయండి బాబు. కళ్ళు లేని కబోదిని బాబు. నాన్న నాన్న ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము. ఆగితే గడియారము పాపము. ఆగదు ఆగదు ఆకు చాటు పిండి తడిసి కన్నక్కర చెన్న కన్నక్కర పిండి చాటు కొమ్మ తడిసి చెమ్మన్నక్కడ చెమ్మనన్నక్కడ అది తడిసి ఇది తడిసి ఇది తడిసి అది తడిసి. అయ్యా కళ్ళేని కబోదిని బాబు. ధర్మం చేయండి బాబు. అయ్యా ధర్మం చేయండి బాబు. ఏది బాబు 6 టికెట్లు 6 అమ్మయ్యా హౌస్ఫుల్ అయిపోయినది. ₹6 10 రూపీస్ 6 రూపీస్ 10 రూపీస్ 6 రూపీస్ 10 రూపీస్ 6 రూపీస్ 10 రూపీస్. టికెట్లు ఉన్నాయా? కౌంటర్లో ఇచ్చిన టేటా కాకల 6 రూపీస్ 10 రూపీస్ 6 రూపీస్ 10 రూపీస్ 6 రూపీస్ 10 రూపీస్ 6 రూపీస్ 10 రూపీస్. 2 టికెట్లు 20 ఉన్నాయి. అంజిగా ఏట్రా నువ్వు చేసిన పని తప్పు కాదు? తప్ప ఏటి నేను ఎవరినైనా రేపులు చేశానా మద్దలు చేశానా? ఒరే నీ కళ్ళకి చూపు వచ్చినా నీ బుర్రకి బుద్ధి రానేదిరా. మీలాగే బతికితే నా కడుపుకే 4 మెతుకులు దొరకవు. ఇక నా కుక్కకే పెడతాను. ఒరే రంగా పెద్దయ్య రోజల్లా నీళ్లు తోడి అడిగినోడు అందరి దాహం తీరుతున్నాడా? రాజుగాడు కరీంగాడు గొంతుండిపోయేదాకా పాటలు పాడుతున్నారా? ఆ సీతాల పూలు అమ్ముతూనే ఉంది. కట్టబడి సంపాదిస్తున్నారు. ఏటి లాభం? అబ్బులు గారిచ్చే పాసి కూరలు తినడానికి కూడా ఆ డబ్బులు సాలవు. మరి నానో రోజు చికెన్ బిర్యానీయే. ఒకవేళ రోగం వచ్చినా 4 రోజులు కూకొని తినగలను. మరి మీరు ఒక పూట పనిలోకి వెళ్ళకపోతే పస్తే. చూడు రంగా ఇప్పుడు నీకు దేవుడు కళ్ళు ఇచ్చాడు. ప్రపంచకం ఎలా ఉందో సరిగ్గా చూసుకో. నాలాగా దర్జాగా బతకడం నేర్చుకో. పైకి వస్తాం. నన్ను కొట్టకండి సార్. ఈ పర్సు నాదే సార్. నేను దొంగని కాదు సార్. నిజంగా ఏ పాపమో తెలియదండి. వాడి జేబులో చేయి పెట్టకుండా వాడు పర్సు కొట్టేసావా? కళ్ళు రప్పించుకుని ఎంత పొరపాటు చేశావు. ఇప్పుడు నిన్ను చూసి ఎవరు జాలిపడతారు చెప్పు. నీ పొట్ట మీద నువ్వే కొట్టుకున్నావు. 10 పైసలు ధర్మం చేసి రూపాయి పుణ్యాన్ని సంపాదించుకోవాలనుకునే కర్మభూమి మనకు. నా మాట విని వచ్చిన కళ్ళు పొడి చేసుకో. సుఖంగా బతుకు. ఈ దేశంలో అడుక్కు తినేవాడు బతికినంత సుఖంగా ఎవ్వరూ బతకలేరు.
బాబు అమ్మా తల్లే బాబు గుడ్డోడు బాబు ధర్మం చేయండి బాబు బాబు ధర్మం చేయండి బాబు దండాలు బాబు బాబు అమ్మా తల్లే బాబు కళ్ళు లేని గబ్బోదిన బాబు బాబు ధర్మం చేయండి బాబు 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 ధర్మం చేయండి బాబు పుట్టు గుడ్డోండి బాబు కళ్ళు లేని గబ్బోదిని ధర్మం చేయండి బాబు మీకు పుణ్యం వస్తుంది బాబు ధర్మం చేయండి బాబు బాబు నువ్వు చేసిన పని అమ్మగారు చెప్పగానే ఏ సగం చచ్చిపోనావురా. నువ్వు దొరలా బతకాలని మేం కడుపులు మార్చుకొని నరాలు తెంపుకున్నాం. పైసలు కూడబెట్టి నీకు ఆపరేషన్ చేయించాం. నువ్విట్ట బతుకుతావని తెలిస్తే ఏటే ఏటే మీరంతా నన్ను కాకులు పడుతున్నట్టు పడుతున్నారు. నువ్వు చేసిన పని కాకుల్లా కాదురా కుక్కల్లా మీద పడి పీక్కు తినాలనుంది. గుడ్డోడుగా ఉన్నప్పుడు రెక్కల కట్ట మీద బతకాలని పెట్టుకున్న నీతి కళ్ళు వచ్చేసరికి ఏటైపోయిందిరా. వద్దురా రంగా, నువ్వు అడుక్కుని బతకడానికి ఏం లేదు, కళ్ళున్న గుడ్డోడే కావడానికి ఏం లేదు. అందుకే కట్టపడి బతకాలనుకున్నాను. నా కట్టంతోనే మిమ్మల్ని అందరినీ బతికించాలనుకున్నాను. కానీ లోకం మనకంటే ముందే ఎప్పుడో గుడ్డిదైపోనాదరా. ఈ దరిద్రపు గుట్టు లోకాన్ని చూడరాని మీరంతా కలిసి నాకు కళ్ళు తెప్పించారు. ఇది ఎంత దరిద్రంగా ఉంటుందో మీకు తెలియదు కదా. అందుకేటన్నా అంటారు మీరు, మీకు కళ్ళు లేవు, కూట్లో పురుగులు పడ్డా తినేయగలరు. ఈయన ఎంత గలీజ్గా ఉన్నా మహారాజుల్లా సంతోషంగా నిద్రపోగలరు. కానీ నేను కళ్ళు నుండిరా సూత్తా ఈ మురికిలో బతకలేను. ఒరే రంగా, నీ బాధ అర్థమైందిరా. కష్టాలు కూర్చుకుని నిలబడినోడే నిజమైన మడిసిరా. ఈ ప్రపంచకం నీకంత ఎగటుగా ఇకారంగా ఉంటే నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నీకే లోటు రాకుండా మేం చూసుకుంటాను రా. ఎవరితోనే మీ మాటలో? మా రంగడితో పూజారయ్యా. వాడెప్పుడో వెళ్ళిపోయాడు. కమ్మని కలలను పూసే కొమ్మలు కారాదు కనులు, అవి బ్రతుకు బాటలోని ముళ్ళను చీల్చి కట్టి కొనలు. కమ్మని కలలను పూసే కొమ్మలు కారాదు కనులు, అవి బ్రతుకు బాటలోని ముళ్ళను చీల్చి కట్టి కొనలు. కటిక నిజం చూడలేక మూసుకున్న కళ్ళు, కటిక నిజం చూడలేక మూసుకున్న కళ్ళు. గమ్యానికి చేర్చలేని వట్టి గాజు గుళ్ళు, వట్టి గాజు గుళ్ళు. దొంగ నాయలా, పరసు కొట్టి పారిపోతావా? తీ ముందు పరసు ముందు గొడవ పరసు కొట్టి పారిపోతాను సింహాచలం. అలాగా, ఈడు మనోడేలే, నువ్వెళ్ళు. పద. ఏంటి దొంగతనం చేసావా? ఎంత పట్టావేంటి? సార్, మొన్న మీకు చెప్పేనే రంగడని ఇతనే సార్. ఐసీ మన పనులకి అన్ని రకాలుగా ఉపయోగపడతాడని తీసుకొచ్చాను సార్. మనలో కలుపుకుంటే కలిసిపోతాడంటావు. సరే.